శ్రీ పింగళి వెంకయ్య గారు 1876 సంవత్సరం ఆగస్టు 2వ తేదీన బట్లపెనుమరు గ్రామం, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్లోని హనుమంతరాయుడు వెంకటరత్నమ్మ దంపతులకు ఈయన జన్మించారు. పింగళి వెంకయ్య గారు తన స్కూల్ విద్యను మచిలీపట్నంలోనే పూర్తి చేశారు. 19 సంవత్సరాల వయసులో బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలో చేరారు. మిలిటరీలో చేరిన తర్వాత రెండవ బోయర్ యుద్ధం కోసం దక్షిణాఫ్రికాలో నియమించబడ్డారు. దక్షిణాఫ్రికాలోనే పింగళి వెంకయ్య గారు మొట్టమొదటిసారిగా గాంధీజీ గారిని కలుసుకున్నారు. యుద్ధ సమయంలో సైనికులు బ్రిటిష్ ప్రభుత్వ జాతీయ పతాకానికి సెల్యూట్ చేయాల్సి వచ్చింది. ఆ సమయంలో పింగళి వెంకయ్య గారికి భారతదేశానికి కూడా ఒక జాతీయ పతాకం ఉండాలని ఆలోచన వచ్చింది. ఈ ఆలోచనతోనే 1921 సంవత్సరంలో విజయవాడలో జరిగిన ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సమావేశంలో పింగళి వెంకయ్య గారు గాంధీజీ గారిని కలిసి తను తయారు చేసిన జాతీయ పతాకంని చూపించారు. తర్వాత కొన్ని మార్పులతో అదే నమూనా మన భారతదేశ జాతీయ జెండాగా మారింది. అందుకే పింగళి వెంకయ్య గారిని జాతీయ జెండా రూపకర్త అంటారు. పింగళి వెంకయ్య గారు తన జీవితం మొత్తం గాంధీ సిద్ధాంతాలను పాటిస్తూ 1963 సంవత్సరంలో మరణించారు. 2009 సంవత్సరంలో వెంకయ్య స్మారకార్థం మొదటి జాతీయ పతాకంను కలిగి ఉన్న తపాలా బిళ్ళను విడుదల చేశారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఈయన 1888 సంవత్సరం సెప్టెంబర్ 5వ తేదీన వీరాస్వామి సీతమ్మ దంపతులకు తిరుత్తణిలో జన్మించారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు చిన్నప్పటి నుంచి చదువులో చాలా ప్రతిభావంతుడు. తిరుపతి మరియు వెల్లూరులో పాఠశాల విద్యను అభ్యసించి తర్వాత చెన్నైలోని మద్రాస్ క్రిస్టియన్ కాలేజీలో ఉన్నత విద్యను అభ్యసించారు. అక్కడే ఆయన తత్వశాస్త్రం కూడా చదివారు. రాధాకృష్ణన్ గారు యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్, యూనివర్సిటీ ఆఫ్ మైసూర్, యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్లో ప్రొఫెసర్గా కూడా పనిచేశారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు భారతదేశ మొట్టమొదటి ఉపరాష్ట్రపతిగా చేశారు. తర్వాత ఆయన భారతదేశ 2వ రాష్ట్రపతిగా కూడా చేశారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు గొప్ప ఉపాధ్యాయుడు కావడంతో ఆయన జన్మదినమైన సెప్టెంబర్ 5వ తేదీన భారతదేశంలో టీచర్స్ డే, గురువుల దినోత్సవంగా జరుపుకుంటాము. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారికి భారతదేశ అత్యున్నత పురస్కారం భారతరత్న 1954లో లభించింది. మూడవ వ్యక్తి పివి నరసింహారావు గారు, పాములపర్తి వెంకట నరసింహారావు గారు. ఈయన 1921 జూన్ 28వ తేదీన వరంగల్ జిల్లాలోని లక్ష్మీపల్లి గ్రామంలో జన్మించారు. ఈయన తండ్రి పేరు సీతారామారావు, తల్లి పేరు రుక్మిణమ్మ. పివి నరసింహారావు గారు చిన్నప్పటి నుంచి చదువులో చాలా ప్రతిభావంతుడు. ఆయన అనేక భాషలు నేర్చుకున్నారు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, సంస్కృతం, మరాఠీ వంటి అనేక భాషల్లో నైపుణ్యం సంపాదించారు. అందుకే పివి నరసింహారావు గారిని బహుభాషా పండితుడు అంటారు. 1971లో ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేశారు. 1991లో భారతదేశ 9వ ప్రధానమంత్రిగా కూడా చేశారు. ఆయన ప్రధానమంత్రి అయినప్పుడు దేశంలో ఆర్థిక సంస్కరణలు ప్రారంభమయ్యాయి. ఈ సంస్కరణల వల్ల భారతదేశ ఆర్థిక వ్యవస్థ బలపడింది. అందుకే పివి నరసింహారావు గారిని భారత ఆర్థిక సంస్కరణల ప్రధాన నేతల్లో ఒకరిగా భావిస్తారు. పివి నరసింహారావు గారు 2004 సంవత్సరం డిసెంబర్ 23వ తేదీన న్యూఢిల్లీలో మరణించారు. మరణానంతరం ఆయనకు 2024 సంవత్సరంలో భారతదేశ అత్యున్నత పురస్కారమైనటువంటి భారతరత్న ప్రదానం చేశారు.